హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు అయితే చాలా టేస్టీగా డిఫరెంట్గా టమాటా కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ఈరోజు టమాటా కర్రీలో అయితే కసూరి మేతి వేసి ప్రిపేర్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. మనము నార్మల్గా అయితే టమాటా కూరలో మెంతాకు వేసుకొని చేసుకుంటాం కదా, ఒక్కసారి ఇలా కసూరి మేతి వేసుకొని ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ఇల్లంతా మనకు గుమగుమలాడిపోతుందండి. ఈ కూర వండితే మటుకు చాలా బాగుంటుంది. ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డిఫరెంట్గా కావాలంటే ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసేయండి. నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి వేసుకొని 1 నిమిషం పాటు దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ కర్రీ మనకి వేడివేడి అన్నంలోకైనా చపాతీ పుల్కాలోకైనా చాలా బాగుంటుందండి. కరివేపాకు, ఎండుమిర్చి, తాలింపు గింజలు వేగాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని దోరగా ఫ్రై చేసేసుకుందామండి. కసూరి మేతి అనేది ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకుంటే సరిపోతుందండి. మీరు తీసుకునే టమాటా క్వాంటిటీని బట్టి కసూరి మేతి అనేది తీసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు అనేది కాసేపు మగ్గించేసుకుందాము. ఉల్లిపాయలు ఒక 3 నిమిషాలు ఇలా మగ్గాక ఇదంతా ఒక్కసారి కలుపుకొని దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాము. ఫ్లేవర్ మటుకు చాలా బాగా వస్తుందండి. తప్పకుండా అయితే ట్రై చేయాల్సిన రెసిపీ, తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము, పచ్చివాసన పోయేదాకా. ఇదంతా ఫ్రై అయిపోయాక దీంట్లో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకుందాము. టమాటాలు వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఇదంతా బాగా కలిపేసుకొని టమాటా ముక్కలు చక్కగా సాఫ్ట్గా మగ్గించేసుకోవాలి. టమాటా కూర అయితే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఏమి వేయకుండా అలా ఉత్తి టమాటా కర్రీ వండుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా కసూరి మేతి వేసి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుందండి ఈ రెసిపీ అనేది. ఇక్కడ మధ్యలో ఒకసారి కలుపుకుందాము టమాటా ముక్కల్ని. చూసారు కదా, ఇదంతా ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఇంకాస్త మగ్గాలండి. టమాటాలు అనేటివి మనకి ఇంకాస్త సాఫ్ట్గా అయిపోతే చక్కగా తొందరగా కుక్ అయిపోతుంది టమాటా కూడా. ఇదంతా కలుపుకొని మూత పెట్టేసుకొని మరొక 3-4 నిమిషాలు మగ్గించేసుకుందాము. చిన్న మంట మీదే మగ్గించేసుకుందామండి. ఇక్కడైతే టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి. చక్కగా ఇలా బాగా సాఫ్ట్గా మగ్గిపోతేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కొంచెం కూర అయినా ఎక్కువ అన్నానికి వస్తుంది మనకి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక గుప్పెడు వరకు వేసేసుకోవాలి. అలాగే దీంట్లో కసూరి మేతి కూడా వేసేసుకుందామండి. కసూరి మేతి వేయగానే ఫ్లేవర్ మటుకు చాలా బాగా వస్తుందండి. కసూరి మేతి కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించేసుకుందాము. మనం వేసుకున్న కొత్తిమీర అలాగే కసూరి మేతి చక్కగా టమాటా కూరకు పట్టి ఫ్లేవరు టేస్టు చాలా బాగుంటాయండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నానండి. ఆయిల్ కూడా చక్కగా పైకి స్ప్రెడ్ అయిపోయింది. మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్లో ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇదంతా ఇలా బాగా కలిపేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని. ఇంతే అండి, చాలా సింపుల్గా వెరైటీగా కావాలంటే ఒక్కసారి ఇలా టమాటా అలాగే కసూరి మేతి వేసి కర్రీ అనేది ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుంది. వేడి అన్నము, పుల్కా, రోటీలోకి అయితే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసేయండి ఫ్రెండ్స్. బాయ్.